అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, క్రికెట్ T20 వరల్డ్ కప్ లో నిన్న ఇండియా గెలిచింది. దానికోసం బయట ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉండి రోడ్ల పైకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ ఇదంతా అవుతుంది. కానీ దీంట్లో కూడా వైసీపీ నాయకులు రాజకీయాన్ని తీసుకొస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు ఆ మ్యాచ్కి నారా లోకేష్ గారు, అమిత్ షా గారు స్టేడియంకి వెళ్ళి క్రికెట్ చూడడం జరిగింది. వీళ్ళు వెళ్ళి క్రికెట్ చూడకపోతే ఇండియా గెలవదా, వీళ్ళు వెళ్ళి చూస్తేనే గెలిచిందా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? యస్మా, మీకు కూడా గుర్తుండే ఉంటుంది, మన ఇద్దరం వీడియో చేశాము. గతంలో శ్రీలంకకు పోయి నారా లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ చూసి వచ్చారు. పాకిస్తాన్తో మ్యాచ్ జరిగినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో అడుగుపెట్టడానికి వీలు కాదు, కుదరదు అని ఆ సందర్భంలో కొలంబో వేదిక అక్కడ మ్యాచ్లు జరుగుతూ వచ్చాయి. అక్కడ పాకిస్తాన్ ఆడుతూ ఉన్నప్పుడు ఇండియా అక్కడ పోయి భారీగా గెలిచింది. అంటే వాళ్ళు ముప్పు తిప్పలు పెట్టి అఖండ మెజారిటీతో గెలిచింది. ఇంక ఈ పొలిటికల్ యాంగిల్లో చెప్పాలంటే ఆ మ్యాచ్కి నారా లోకేష్ గారు సాయంత్రం పూట జరిగింది, 7 గంటల నుంచి మ్యాచ్, రాత్రి వరకు ఉన్నారు. తిరిగి చూసే నిద్రలేసే లోపు ఢిల్లీలో ఉన్నాడు. ఏమైంది, పోయినాడు, చూసి వచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి, ఏమ్మా మన ఇంట్లో ఏం టీవీలు లేవా, నేను కూడా ఏమన్నా టీవీలో చూస్తున్నావు స్వామి, ఆడికి పోయి ఎందుకు చూడాలా, అంత అవసరం ఏమి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నటువంటి విధానం చూస్తే అంత వింత పోకడలు. అసలు రాజధాని అనేది, పలానా రాజధాని కడతా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లు కావాలనుకుంటే అక్కడ ఆ విజయవాడ గుంటూరుకి మధ్య ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఆడాడో 1-2 బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోయాయి కదా, అదే కదా రాజధాని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనొక కాలంలో. ఇదే మనిషి గతంలో మరోసారి ఇంకొకటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏంది, అసెంబ్లీ సాక్షిగా 30,000 పైచీలకు ఎకరాలు కావాల్సిందే రాజధాని కట్టాలంటే అంత ఆశామాషి కాదని చెప్పి అది మరో స్టేట్మెంటు. 30,000 పైచీలకు ఎకరాలు ఎక్కడ, 2 బిల్డింగ్లు ఎక్కడ అంటే పొంతన లేని మాటలు. ఎప్పుడు పడితే అప్పుడు రాజకీయంగా ఆయనకు నచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే నారా లోకేష్ గారు ఆ రోజు అక్కడ పోయి ఇచ్చారు. దానివల్ల ఏమన్నా రాష్ట్ర అభివృద్ధి ఏమన్నా కుంటుపడిందా? దాన్ని వీళ్ళు చెప్తాంది ఏంది, మహా అంటే ఇది ప్రభుత్వ ధనం వాడుకొని ఆ ఫ్లైట్లు టికెట్లు వేసుకొని పోయి ఇచ్చినాడని చెప్పి. మరి ఒకప్పుడు ఈయన కూడా ఇలా వాడుకొని జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్కి కూడా ఈయన వెళ్ళి, అది క్లియర్ కట్గా ప్రభుత్వ ధనం అమ్మ, మీరు చెప్తాను. ఎస్, ప్రభుత్వ ధనం. అప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి అది ప్రభుత్వ ధనం వాడుకున్నాడు. ఈ రోజు ఈయన కూడా అదే ప్రోటోకాల్ ఉంటుంది. ఈ మినిస్టర్కి కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ బస్సు ట్రావెలింగ్ కావచ్చు, ట్రైన్ ట్రావెలింగ్ కావచ్చు, ప్రతి దాంట్లో అలవెన్సెస్ ఉంటాయి. అయితే మంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ గారు కావచ్చు, ఇష్టానుసారం ప్రభుత్వ ధనాన్ని వాడుకొని వీళ్ళు రేపు ఒరిస్సాకు పోవచ్చు, మొన్నటి ఢిల్లీ పోవచ్చు, ఎట్లయినా స్పెషల్ ఫ్లైట్లో పోవచ్చు. దాంట్లో తప్పు లేదు. కాకుంటే కాల పరిస్థితులు బాగలేవరా స్వామి, ప్రతిదాని రాజకీయం చేస్తారు వైసీపీ వాళ్ళు అని చెప్పి సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మరి ప్రతి ఒక్క ప్రయాణానికి నారా లోకేష్ గారు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని పోతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని, ఎస్, ఒక వారంలో ఒక 2 రోజులు 3 రోజులు ఈయన హైదరాబాద్కు పోయేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో తప్పే ఉన్నది, నీకు కావాల్సిన సేవ నీకు అందిస్తున్నాడు కదా. ఆయన పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆయన చెప్తున్నాడు కదా, నేను అవినీతి చేయాలని నేను సినిమాలు తీసుకున్నాను, తద్వారా కష్టపడేటువంటి వచ్చేటువంటి డబ్బుతో నేను కుటుంబ పోషణ చేసుకున్నాను, మిగిలిన డబ్బులు కూడా కౌలు రైతులకి వాళ్ళకి వెళ్ళి అని చెప్పి ప్రభుత్వంలో లేని సమయంలో కూడా డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూసాం పవన్ కళ్యాణ్ గారిది. అదే మాదిరి నారా లోకేష్ గారు కూడా అదే, ఇది ఏ విధంగా అయితే ప్రభుత్వం వాళ్ళ చేతలు ఉన్నది, వాళ్ళ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మాదిరి అంత అతి తెలివితేటలుంటే, కానీ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని ఆ కొలంబో పోయి మ్యాచ్ చూసాడు. తిరిగి చూస్తే నిద్రలేసి ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో పలానా కార్యాలయాన్ని చక్కబెట్టుకొని తిరిగి చూస్తే మధ్యాహ్నం లోపు మళ్ళీ విజయవాడలో ఉన్నాడు, అమరావతిలో ఉన్నాడు. అది నారా లోకేష్ గారు అంత బిజీగా నడుపుతూ ఉన్నారు. సరే, ఆయన క్రికెట్ మ్యాచ్కి పోడు, ఏమవుతుంది, మహా అంటే నిద్రపోతాడు. ఆయన పోయిన దాని వల్ల ఏం తేడా వచ్చింది, పోకుండా నిద్రపోతే ఏం తేడా వస్తుంది? కనీసం ఒక మనిషి అసలు ఎందుకు మూవీలు ఎందుకు రిలీజ్ అవుతున్నాయి, అసలు సినిమాలు ఎందుకు తీయాలా? ఎందుకంటే మనకు అంతో ఇంతో రిఫ్రెష్మెంట్ వస్తుంది. డైలీ వారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేదా డాక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరూ క్లమ్సీ మైండ్, చికాక్గా ఉంటుంది. వాళ్ళ భార్యను కొట్టడాలు, లేదా భార్య భర్తని హింసించడాలు, లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, వీడికి ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ పక్కనే స్నేహితులపైన చూపించడం, తద్వారా వాళ్ళ మధ్య రిలేషనల్ గ్యాప్ రావడం, ఇటువంటివన్నీ జరగకుండా పరిస్థితులు ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళ కుటుంబ పరిస్థితులు రిఫ్రెష్మెంట్ అలా ఉంటుంది. ఆ రిప్లేస్మెంట్ చేసుకుంటూ పోతూ ఉంటారు ఆ రిఫ్రెష్మెంట్ వల్ల. సో ఆయన పోయి వచ్చినాడు. దాంట్లో రిఫ్రెష్మెంట్ అనేది పక్కన పెడితే భారతదేశానికి ఆ మ్యాచ్ చాలా కీలకమైంది. పాకిస్తాన్తో గెలిచారు కాదనలా. తర్వాత జరిగినటువంటి సౌత్ ఆఫ్రికాతో ఒక మ్యాచ్ ఇండియా ఓడిపోతే ఎటువంటి పరిస్థితులు వచ్చాయో మనం చూసాం. ఈరోజు ఇండియా గెలిచిండొచ్చు కాక, కానీ తర్వాత జింబాబ్వేతో గెలిచాల్సి వచ్చింది, అదేవిధంగా వెస్టిండీస్తో గెలిచాల్సి వచ్చింది. ఆ రెండిట్లో ఏ ఒక్క దాంట్లో ఓడిపోయినా కూడా ఇండియా ఈరోజు సెమీఫైనల్కి వచ్చినది కాదు, ఫైనల్కి వచ్చినది కాదు. సో అటువంటి మ్యాచ్ కీలకం కాబట్టి పోయినాడు నారా లోకేష్ గారు. ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనమాట, అది అందరికీ ఉంటుందా?
ఇప్పుడు ఇదే మాదిర ఏమైంది, నారా లోకేష్ గారిని అంటానే వచ్చారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వచ్చారు. ఈరోజు దమ్ము ధైర్యం ఏదన్నా, ఇంకా రకరకాల పదాజాలం వాడచ్చు, వీళ్ళకి ఏదన్నా ఉంటే, ఆ శక్తి ఉంటే అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి, ఇన్ని రాష్ట్రాల పరిధిలో పోలీస్ వ్యవస్థలన్నీ అమిత్ షా గారు చూస్తూ ఉండాలా. ఆయన బిజీ ఉంటాడు, ఆయన ఆ బిజీని పక్కన పెట్టేసి వాళ్ళ మనోని చేతల్లో కూర్చొని పెట్టుకొని క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు స్క్రీను కెమెరా ఆయన దిక్కు చూపించేప్పుడు ఇండియా ఫ్లాగ్ చూపించి ఇట్లా గెలుస్తున్నాం అనేది ఆయన సంకేతాలు, అంటే ఆయన ఒక ఫీలింగ్ కనబరిచాడు అనమాట. ఆయన ఈలోపు ఫోన్ కాల్స్లోనూ రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కడైనా పోలీస్ వ్యవస్థ కూడా మాట్లాడుతున్నట్టు మనకేం కనపడలా. అయితే అప్పుడు ఆయన ఏమైనా తప్పు చేశాడా, ఆయన ఏమైనా తప్పుడు మనిషా, ఆ మాదిరి చెప్తారు వీళ్ళు. నేను గతంలో కూడా మనం చేసినటువంటి వీడియోలో నేను చెప్పాను, ఆ రోజు నారా లోకేష్ గారు అక్కడికి పోయిండొచ్చు కావచ్చు, లేదా నేను అన్నటువంటి మాట ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉన్నదో దాదాపు 1,20,000 పైచిలకు జనాభా వచ్చారు. ఒక్కొక్క టికెట్ ఖర్చు ఒక 800, ఒక 1000 ఉండేవి ఉంటాయి, 2,000, 3,000 ఉండేవి ఉన్నాయి, రకరకాలు. ఆ డబ్బులంతా ఊరిపోతాయి, ట్యాక్స్ చేసిన డబ్బులను మొత్తం భారత్ ఖజానాకే వెళ్తుంది. ఆ లోకల్లో గుజరాత్ ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి కూడా ఖజానా నిండుతుంది. మిగిలిన వాళ్ళకి ఉన్నంత డబ్బు వాళ్ళ సేవ రూపంలో ప్రభుత్వాలు వెనక్కి ఇచ్చినట్టే. ఉండేవాళ్ళు పోతారు, లేని వాళ్ళు కూడా ఒకవేళ అప్పో చేసుకొని పోతారు. కానీ ఇదేంటంటే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం కదా, మనం ప్రతిరోజు ఒక కిరాణా స్టోర్ పోయి పలాంటి కొంటాము, మనం కొనడం వల్ల వాళ్ళు బతుకుతారు, తద్వారా వాళ్ళు మళ్ళీ అదే మాదిరి మనీ ట్రాన్సాక్షన్లు పైన వాళ్ళతో చేసి, అంటే ఇట్స్ ఎ సైకిల్ అనమాట. ప్రతి ఒక్కరు జీవనగమనం కొనసాగించాలంటే ఈ మాదిరి ఉండాలా. ఇప్పుడు పార్కులు కడతా ఉంటారు, ఎందుకు కడతారు పార్కులు? మళ్ళీ కట్టిన తర్వాత మళ్ళీ టికెట్లు పెట్టి అందరికీ సైకిల్ చైన్ అనమాట, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ 2 బిల్డింగ్లు కడితే రేపు మాపో ఇదే అమరావతిలో ప్రపంచంలో కల్లా పెద్ద క్రికెట్ స్టేడియం కడుతున్నారనేది వాస్తవం. అంటే అది కట్టకూడదని జగన్మోహన్ రెడ్డి గారు రేపు మాపో కూడా అంటారు, ఖచ్చితంగా అంటారు. ఈరోజు ఎట్టున్నాయి పరిస్థితులు అనేది కాదు, భావితరాల్లోకి ఇది మన రాష్ట్రానికి తరాలకు కూడా పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధి శ్రేయస్సు కోసం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఎకనామికల్ యాక్టివిటీ పెరుగుతుంది. సో నారా లోకేష్ గారు కూడా విన్నారు, అమిత్ షా గారు కూడా షేక్ హ్యాండ్లు తీసుకున్నారు, రోహిత్ శర్మ గారు ఉన్నారు, అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు, చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు వచ్చినారు, సీఎం హోదాలో ఉండేటువంటి వాళ్ళు వచ్చినారు. వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపడతారా? ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒకటే లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారు కడుపు అంటే ఏంటంటే, విదేశాల్లో ఏదైనా క్రికెట్ మ్యాచ్లు జరిగినా కూడా, పాకిస్తాన్తో జరుగుతా ఉన్నా కూడా ఆయన బయటికి ఎందుకు వాళ్ళు ఎక్కడున్నాడు, ఫస్ట్ కోర్టు పర్మిషన్ కావాలా. ఈయన పైన లుకౌట్ నోటీసులు అన్నీ జారీ చేసినందున ఈయన బయటికి పోవాలంటే అన్ని పర్మిషన్ తీసుకొని కోర్టు ఆర్డర్లు తీసుకొని పోవాలా. అది అక్కస్సు పెట్టుకున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా అయితే బాహుబలి సినిమాలో ఇద్దరు ఉంటారు కదమ్మా, బాహుబలి ఉంటారు, అదేవిధంగా బల్లాల దేవుడు ఉంటారు. దాంట్లో ఇతను బయటకు వచ్చేస్తాడు అనమాట, రాజ్యం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎవరు? బాహుబలి రావాల్సి వస్తుంది, ఆ పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. అయితే అక్కడ పోయి మళ్ళీ ఒక రాజ్యాన్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు ఒక సాంగ్లో. ఆ సాంగ్లో పైనుంచి చూస్తే ఇదే బల్లాల దేవుడు వాళ్ళ ఆయన బిజ్జల దేవుడు చూసి, ఒరే రాజు ఎక్కడున్నా రాజేరా అని చెప్పి ఈ బాహుబలిని చూసి కడుపు మండుతూ ఉంటారనమాట. అదే మాత్రం నారా లోకేష్ గారు ఏ పని చేస్తా ఉన్నా కూడా వీళ్ళు కడుపు మండతో అక్కస్తో వీళ్ళపైన నిందలేయడానికి వీళ్ళు పూనుకున్నారు. నాది ఒకటే ఛాలెంజ్. ఆ రోజు నారా లోకేష్ గారు క్రికెట్కి పోయి క్రికెట్ మ్యాచ్ చూసి వచ్చారు కదా పాకిస్తాన్తో, నిన్న కూడా పోయినారు. ఈ రోజు కూడా నారా లోకేష్ గారు అనండి. అయితే ప్యారలల్గా మీకు చేతనైతే అమిత్ షా గారిని కూడా అనండి. అది నేను అంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అమ్మా. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.